భారతదేశంలోని కర్ణాటకలోని మైసూర్లోని చాముండి కొండలపై ఉన్న చాముండి ఆలయం ఈ ప్రాంతంలోని అత్యంత ప్రసిద్ధ మరియు గౌరవనీయమైన దేవాలయాలలో ఒకటి. హిందూ దేవత దుర్గా అవతారమైన చాముండేశ్వరికి అంకితం చేయబడింది. ఇది భక్తులకు, ముఖ్యంగా కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమైన మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. మైసూర్ నగరం నుండి 13 కిలోమీటర్ల దూరంలో చాముండి కొండలపై ఉన్న ఈ ఆలయం నగరం మరియు చుట్టుపక్కల ప్రకృతి దృశ్యం యొక్క విశాల దృశ్యాన్ని అందిస్తుంది. బ్రహ్మదేవుడు అజేయమైన వరం పొందిన మహిషాసురుడు అనే రాక్షసుడు స్వర్గం మరియు భూమి రెండింటినీ నాశనం చేయడం ప్రారంభించాడు. తన కొత్త శక్తితో అతను ఖగోళ ప్రాంతాలను జయించాడు, దేవతలను ఓడించాడు మరియు వారి పాలనను పడగొట్టేస్తానని బెదిరించాడు. మహిషాసురుడిని ఓడించలేక బ్రహ్మ, విష్ణు మరియు శివుడితో సహా దేవతలు రాక్షసుడిని ఓడించడానికి దైవిక స్త్రీ శక్తి జోక్యాన్ని కోరింది. వారి సామూహిక శక్తులు ఒక శక్తివంతమైన మరియు భయంకరమైన యోధ దేవత అయిన దుర్గా దేవిని సృష్టించడానికి విలీనం చేయబడ్డాయి. ఆయుధాలు ధరించి సింహంపై స్వారీ చేస్తూ దుర్గాదేవి మహిషాసురుడిని 9 పగళ్లు మరియు రాత్రుల పాటు జరిగిన భీకర యుద్ధంలో ఎదుర్కొంది. మహిషాసురుడు దేవత యొక్క బలాన్ని తక్కువగా అంచనా వేస్తూ పరాక్రమంగా పోరాడాడు, కానీ చివరికి దుర్గా యొక్క దివ్య పరాక్రమంతో ఓడిపోయాడు. 10వ రోజు విజయదశమి లేదా దసరా అని పిలుస్తారు. దుర్గాదేవి మహిషాసురుడిని వధించింది, తద్వారా దేవతలను అతని దౌర్జన్యం నుండి విముక్తి చేసి విశ్వానికి శాంతి మరియు క్రమాన్ని పునరుద్ధరించింది. చెడుపై మంచి సాధించిన ఈ విజయాన్ని ఏటా దుర్గా పూజ లేదా నవరాత్రి పండుగ సందర్భంగా జరుపుకుంటారు. మైసూర్లో దసరా ఉత్సవాలను మైసూర్లోని వడియార్ రాజులు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. వీరు ఈ కాలంలో గొప్ప ఉత్సవాలు నిర్వహించారు. కర్ణాటక 1950 నుండి గణతంత్ర రాజ్యంగా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం దసరా వేడుకలను వైభవంగా జరుపుకునే సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. మైసూర్ ప్యాలెస్ లో కర్ణాటక ముఖ్యమంత్రి లేదా మరొక ప్రముఖుడు దసరా జెండాను స్థానికంగా నాదహబ్బా అని పిలుస్తారు ఎగురవేయడం ద్వారా ఉత్సవాలు ప్రారంభోత్సవ వేడుకతో ప్రారంభమవుతాయి. ఇది 10 రోజుల పాటు జరిగే ఉత్సవాల ప్రారంభానికి సంకేతం. దసరా 10 రోజులలో మైసూర్ శాస్త్రీయ సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు, జానపద కళా ప్రదర్శనలు, సాంప్రదాయ క్రీడా పోటీలు మరియు ఆహార ఉత్సవాలతో సహా సాంస్కృతిక కార్యక్రమాలతో సజీవంగా ఉంటుంది. నగరమంతా లైట్లు, అలంకరణలు, రంగురంగుల రంగోలీలతో అలంకరించబడి పండుగ వాతావరణాన్ని సృష్టిస్తుంది. మైసూర్ దసరా యొక్క ముఖ్యాంశం గొప్ప ఊరేగింపు. దీనిని జంబూ సవారీ అని కూడా పిలుస్తారు. ఇది విజయదశమి నాడు జరుగుతుంది. ఈ ఊరేగింపులో వివిధ సాంస్కృతిక బృందాలు, సంగీత విద్వాంసులు, నృత్యకారులు మరియు అందంగా అలంకరించబడిన ఏనుగులతో కలిసి అలంకరించబడిన ఏనుగుపై అధిరోహించిన చాముండేశ్వరి దేవత యొక్క గంభీరమైన పట్టిక ఉంటుంది. దసరా ఊరేగింపులో మరొక ముఖ్యమైన అంశం ఏనుగుల కవాతు. ఇది మైసూర్ వీధుల గుండా వారి రాజరిక వైభవంతో కవాతు. ఈ ఏనుగులు రంగురంగుల వస్త్రాలు, నగలు మరియు క్లిష్టమైన అలంకరణలతో అలంకరించబడి ఊరేగింపుకు మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. మైసూర్ దసరా కేవలం మతపరమైన మరియు పౌరాణిక ప్రాముఖ్యతను జరుపుకోవడమే కాకుండా కర్ణాటక యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కూడా ప్రదర్శిస్తుంది. ఇది దేశవ్యాప్తంగా మరియు ప్రపంచం నలుమూలల నుండి వేలాది మంది పర్యాటకులు మరియు సందర్శకులను ఆకర్షిస్తుంది. వారు గొప్ప ఉత్సవాల్లో పాల్గొనడానికి వచ్చారు. దసరా ఉత్సవాల కేంద్రమైన మైసూర్ ప్యాలెస్ వేలాది బల్బులు, లెడ్లు మరియు అలంకరణ దీపాలతో అలంకరించబడి ఉంది. ప్యాలెస్ యొక్క మొత్తం ముఖభాగం రంగులు మరియు నమూనాల మంత్రముగ్ధులను చేసే ప్రదర్శనలో వెలిగిపోతుంది, సందర్శకులకు ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని సృష్టిస్తుంది. మైసూర్ వీధులు తోరణాలు, పందిరి మరియు విస్తృతమైన లైటింగ్ ఏర్పాట్లతో అలంకరించబడి నగరాన్ని అద్భుత ప్రదేశంగా మారుస్తాయి. ఊరేగింపు మార్గంలో దీపస్తంభాలు, చెట్లు మరియు భవనాలు మరియు ప్రధాన రహదారులు రంగురంగుల లైట్లతో అలంకరించబడి పండుగ వాతావరణాన్ని పెంచుతాయి. మైసూర్ ప్యాలెస్ పరిసర ప్రాంతాలు, విశాలమైన ప్యాలెస్ గ్రౌండ్స్ మరియు చుట్టుపక్కల తోటలు కూడా అలంకార లైట్లు మరియు ఇన్స్టాలేషన్లతో ప్రకాశిస్తాయి. ఈ లైటింగ్ ఏర్పాట్లు ప్యాలెస్ కాంప్లెక్స్ యొక్క అందాన్ని పెంచుతాయి మరియు ఉత్సవాలకు అద్భుతమైన నేపథ్యాన్ని అందిస్తాయి.
మైసూర్లోని వాణిజ్య కేంద్రాలు, మార్కెట్లు మరియు షాపింగ్ జిల్లాలు కూడా దసరా సందర్భంగా లైటింగ్ అలంకరణలతో అలంకరించబడతాయి. దుకాణాలు, రెస్టారెంట్లు మరియు వ్యాపారాలు తమ ముఖభాగాలను లైట్లు మరియు అలంకరణలతో అలంకరించాయి, పండుగ ఆనందాన్ని జోడిస్తాయి మరియు దుకాణదారులను మరియు సందర్శకులను ఆకర్షిస్తాయి. మొత్తం మీద మైసూర్లో దసరా సమయంలో లైటింగ్ అలంకరణలు నగరాన్ని కాంతి మరియు రంగుల దృశ్యంగా మారుస్తాయి, పండుగ వాతావరణాన్ని మెరుగుపరుస్తాయి మరియు నివాసితులు మరియు సందర్శకులకు మరపురాని జ్ఞాపకాలను సృష్టిస్తాయి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, ఈ వీడియోని షేర్ చేయండి మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసినందుకు కృతజ్ఞతలు.